తలకట్టు తీసేసి గుడి ఇస్తామన్నమాట. చూద్దాం చూడండి. మొదటి అక్షరం చూడండి, అందరూ కాని చూడండి. తలకట్టు తీసేసాం, అక్కడ గుడి రాసాం కి. తలకట్టు తీసేసాం, అక్కడ గుడి రాసాం గి. తలకట్టు తీసేసాం, అక్కడ గుడి రాసాం చి. జాకి తలకట్టు ఉండదు కాబట్టి ఇలా రాస్తాం జి. టాకి కూడా తలకట్టు లేదు కాబట్టి టి. టాకి తలకట్టు తీసేసాం, ఈ విధంగా డి అని రాసాం. తాకి తలకట్టు తీసేసాం, ఈ విధంగా తి అని రాసాం. దాకి తలకట్టు తీసేసాం, ఈ విధంగా ది అని రాసాం. నాకి తలకట్టు తీసేసి ని ఈ విధంగా రాస్తారు. పాకి కూడా తలకట్టు తీసేసి అక్కడ గుడి ఇవ్వడమే పి. మరి బాకి తలకట్టు లేదు కాబట్టి బి ఎలా రాస్తారో చూద్దాం ఒకసారి. అది పి. మరి మాకి గుడిస్తే మీ ఇలా రాస్తాం. యాకి గుడి ఇస్తే ఏ విధంగా ఉంటుందంటే తలకట్టు తీసేయడమే. ఇక్కడ చూడండి, ఇది స్పెసిఫిక్, జాగ్రత్తగా స్పెషల్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ తలకట్టు తీసేస్తే సరిపోతుంది. దీన్ని జి అంటాం. గుడి యొక్క గుర్తు మనం ఎక్కడ కూడా ఇవ్వం. ఓన్లీ తలకట్టు తీసేస్తే అది జి అని పిలుస్తాం. ఇక్కడ మళ్ళీ రాకి తలకట్టు